మూసీ పరివాహక బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని బీజేపీ స్వీకరించింది. బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రించనున్నారు. సుమారు 20 బస్తీల్లో ఆయా బస్తీ వాసులతో మమేకమై అక్కడే నిద్రించనున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. అక్కడి పేద ప్రజలకు బీజేపీ నేతలు భరోసా కల్పించనున్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లను కూల్చనివ్వబోమన్నారు. మూసీ సుందరీకరణ, పునర్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాంతాల్లో బీజేపీ నాయకుల బసకు సంబంధించిన కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ మూసీ నిద్ర అంటూ మూసీ ప్రక్షాళన చెయ్యండి, కానీ పేదల ఇల్లు కూలగొట్టకండి అని వ్యాఖ్యానించింది. అంబర్పేట తులసీరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిద్ర చేయనున్నారు. ఓల్డ్ మలక్పేట్లో ఎంపీ లక్ష్మణ్, రాజేంద్ర నగర్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎల్బీ నగర్లో ఎంపీ ఈటల్ రాజేందర్, జౌలిగౌడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిద్ర చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది. కాంగ్రెస్ పాలనలో పేదలకు గూడు, నీడ దూరమవుతున్నాయన్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు పడగొట్టి బడాబాబులకు ఆ భూములను కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.